Welcome to KVR English Academy. I am KVR English Faculty, Hyderabad. So now TSPSC Group 2కు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇంగ్లీష్ పాయింట్ ఆఫ్ వ్యూలో రైట్ ఎవరైతే కొంచెం వెనుకబడి ఉన్నారనేసి మీరు అనుకుంటున్నారో లేదా ఇంగ్లీష్లో ఇంకా నాలెడ్జ్ నాకు రావాలని ఫీల్ అవుతున్నారో వాళ్ళకి ఒక టాపిక్ సంబంధించి టిప్స్ ట్రిక్స్ ఎలా ప్రిపేర్ కావాలి అనేది చెప్తూ మనం ముందుకు వెళ్దాం. సో దట్ ఇక్కడ గ్రూప్ 2 ఇంగ్లీష్ టిప్స్ అండ్ ట్రిక్స్లో భాగంగా ఆర్టికల్స్ కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ 9030353247 అనేది మన కాంటాక్ట్ నెంబర్. దాని తర్వాత నెక్స్ట్ వన్ డౌన్లోడ్ కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ యాప్ ఫర్ ఆల్ కోర్సెస్ రిగార్డింగ్ టు ఇంగ్లీష్ ఫర్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, టెట్ అండ్ డిఎస్సి. రైట్, ఫాలో కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కండి. టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళి కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీని టైప్ చేయండి. ఎవ్రీడే ఒక 5 బిట్స్ మీకు వస్తూ ఉంటాయి. అవి డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో డిఫరెంట్ టాపిక్స్ పైన వచ్చేటువంటి ప్రశ్నలు, ప్రతి టాపిక్ సంబంధించి వచ్చేటువంటి క్వశ్చన్స్ అదే రోజు మీరు నేర్చుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ సబ్స్క్రైబ్ కేవీఆర్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మరిన్ని అప్డేట్స్ రిగార్డింగ్ టు ఇంగ్లీష్ అండ్ అదర్ ఎగ్జామ్స్కు సంబంధించి అదర్ టాపిక్స్కు సంబంధించి మీరు ఫాలో కావచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనకి అభ్యర్థుల కోరిక మేరకు 25 ఇప్పుడు ఆఫర్ మంచి ఆఫర్లో ఉంది. మీరు మన కోర్సులు ఇవి ఫాలో కావచ్చు. అండ్ ఆల్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 రిలేటెడ్ హియర్ గ్రూప్ 2 రిలేటెడ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో మన యాప్లో ఏంటవి? టీఎస్పీఎస్సీ జనరల్ ఇంగ్లీష్ కోర్స్, అదేవిధంగా టీఎస్పీఎస్సీ ప్రీవియస్ బిట్స్ ఇంగ్లీష్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ కోర్స్, ఇంగ్లీష్ ప్రాక్టీస్ బిట్స్ కోర్స్ అనేది. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ వన్ ఏంటి అనేసి అంటే హౌ టు ప్రిపేర్ ఆర్టికల్స్ టాపిక్. ఆర్టికల్స్ టాపిక్ మీరు గుర్తుపెట్టుకోండి. రైట్, చాలా డీటెయిల్గా మన యాప్లో ఉంటుంది. కోర్సు కూడా మనకు 299 మీ అందరి పర్పస్ కోసం యూస్ కోసం 299లోనే ఉంది. మీరు ఫాలో కావచ్చు. ఇప్పుడు దాదాపు ఆర్టికల్స్కు సంబంధించి దాదాపు 60 రూల్స్ వరకు డీటెయిల్డ్ వేలో మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అసలు ఏ యాన్ అనే మాట, ఏ యాన్ ది, ఈ మూడు కూడా ఎప్పుడు యూస్ చేస్తామని చెప్పేటప్పుడు ఈ మూడు కూడా మనం నౌన్స్ ముందు యూస్ చేస్తాం. ఏ యాన్ అనే ఈ రెండు కూడా సింగులర్, కౌంటబుల్, కామన్ నౌన్ ముందు వాడాలి. ఇది స్పెసిఫికేషన్కు వాడతాం, స్పెసిఫికేషన్ పర్టికులారిటీకి వాడతాం. మరి యాన్ ఎప్పుడు వాడాలి అని చెప్పేటప్పుడు ఏదైనా ఒక పదం నువ్వు ప్రొనౌన్స్ చేసేటప్పుడు ఆ పదంలోని మొట్టమొదటి అక్షరం ఆ నుండి అమ్మహ వరకు మధ్య ఉన్నట్లయితే, ఆ పదంలోని మొట్టమొదటి అక్షరం ఆ నుండి అమ్మహ వరకు మధ్య ఉన్నట్లయితే యాన్ వాడాలి. కా నుంచి క్ష వరకు మధ్య ఉన్నట్లయితే ఏ వాడాలి. మరి ఇప్పుడు చూడండి, డాష్ బనానా అనుకోండి, ఎలా పలుకుతున్నావు? బనానా. ఫస్ట్ లెటర్ బా, ఇది కా నుంచి క్ష వరకు మధ్య ఉంది కాబట్టి ఏ బనానా. డాష్ ఇండియన్ అని వస్తుంది, డాష్ ఇండియన్. ఇండియన్ అనే దాంట్లో ఈ అనేది వస్తుంది కాబట్టి యాన్ ఇండియన్ అవుతుంది. డాష్ యూనివర్సిటీ, చూడండి ఒకసారి, డాష్ యూనివర్సిటీ ఎలా పలుకుతున్నావు? యూ అని పలుకుతున్నావు. మరి యూ అనే మాట యా అనే మూలాక్షరం నుంచి వస్తుంది కాబట్టి ఏ యూనివర్సిటీ అనేది వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇలాగ అన్లిమిటెడ్ వర్డ్స్. రైట్, డాష్ బ్యూటిఫుల్ గర్ల్ అనుకోండి, ఎలా పలుకుతున్నావు నువ్వు? బ్యూటిఫుల్ గర్ల్. ఇలా పలికేటప్పుడు మొదటి అక్షరం ఏంటి అనేసి అంటే బ్యూ అనేది బా అనే మూలాక్షరం నుంచి వస్తుంది కాబట్టి ఏ బ్యూటిఫుల్ గర్ల్ అనేది ఆన్సర్ అవుతుంది. ఏదైతే కామన్ నౌన్ నువ్వు ప్రొనౌన్స్ చేసేటప్పుడు మొట్టమొదటి అక్షరం ఆ నుండి అమ్మహ వరకు మధ్య ఉన్నట్లయితే మీరు యాన్ పెట్టండి. కా నుంచి క్ష వరకు మధ్య ఉన్నట్లయితే దానికి ఏ పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, డాష్ టీనేజ్ గర్ల్, డాష్ ఈవెంట్, డాష్ ఇన్సిడెంట్,
డాష్ ఐడియా, డాష్ గుడ్ ఐడియా. చూడండి, మరి టీనేజ్ గర్ల్లో ఫస్ట్ లెటర్ టీ కదా, టీ అనేది టా అనే మూలాక్షరం కాబట్టి ఏ టీనేజ్ గర్ల్. ఈవెంట్ మేనేజర్ ఫస్ట్ లెటర్ ఈ వస్తుంది, ఈ అనేది ఆ నుండి అమ్మహ వరకు మధ్య వస్తుంది కాబట్టి ఆయన ఈవెంట్ అని రాయాలి, రైట్. అలాగనే ఇన్సిడెంట్ ఈ కాబట్టి యాన్ వస్తుంది. డాష్ ఐడియా, యాన్ ఐడియా. డాష్ గుడ్ ఐడియా, గు ఏ గుడ్ ఐడియా. ఈ ప్రకారం మీరు ఫైండ్ అవుట్ చేయండి. మొన్న జరిగిన గ్రూప్ 2 ఎగ్జామ్ 3 ఎగ్జామ్ ఏదైతే ఉందో అందులో 3 బిట్లు ఆర్టికల్స్ అనే టాపిక్ నుంచి వచ్చాయి. ఓకేనా, రైట్. సో ప్రీవియస్ బిట్లు ఏవే వచ్చాయి ఏంటి అని చెప్పేటప్పుడు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మూన్ ఈజ్ నథింగ్ బట్ డాష్ న్యాచురల్ సాటిలైట్ అన్నాడు. న్యాచురల్ సాటిలైట్, న్యాచురల్ అన్నాడు, రైట్. న్యాచురల్ సాటిలైట్ ఫస్ట్ నా కదా, ఇది ఆ నుండి అమ్మహ వరకు మధ్య ఉంటే యాన్ పెట్టాలి, కా నుంచి క్ష వరకు మధ్య ఉంటే ఏ పెట్టాలి. కాబట్టి ఆన్సర్ ఏం పెడదాం, ఏ ఈజ్ రైట్ ఆన్సర్. మూన్ ఈజ్ నథింగ్ బట్ ఎ న్యాచురల్ శాటిలైట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ తప్పు, ది తప్పు, నో ఆర్టికల్ తప్పు. అలాగని ఇంకోటి చూడు, లెట్స్ ఆల్ మీట్ అట్ డాష్ డిన్నర్. సో ఇక్కడ మీల్ ఐటమ్, ఇది మీల్ ఐటమ్ తిండ్లు గురించి చెప్పేటప్పుడు ఇది ఎప్పుడు అడిగారు బిట్, ఇది తెలంగాణ స్టేట్ జైల్ ఎగ్జామ్ 21/9/2023లో అడిగిన బిట్టు. సో మీల్ ఐటమ్స్ అయినటువంటి టిఫిన్, సప్పర్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్స్ ఈ పదాలు ఎక్కడైతే వస్తాయో వీటి పదాల ముందు ఆర్టికల్స్ ఏవి కూడా రావు ప్రైమరీ సెన్స్లో, కాబట్టి నో ఆర్టికల్. సో ఆన్సర్ ఏమవుతుంది, 4th వన్ ఈజ్ రైట్ ఆన్సర్. అంటే టిఫిన్, సప్పరు, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు, స్నాక్స్ ఈ పదాలు ఎక్కడైతే వస్తాయో అక్కడ మనం ఎలాంటి ఆర్టికల్స్ వాడకూడదు. ఏ అందిలు ఎక్కడ వస్తాయి ఎక్కడ రావు అనే వాటిపైన కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అలాగనే ఇంకోటి చూడండి, డాష్ స్కై ఈజ్ పింక్ అన్నాడు. యునిక్ ఆబ్జెక్ట్స్ అండ్ ప్లానెట్స్ ఆర్టికల్స్ ఎక్కడ వస్తాయి అని చెప్పేటప్పుడు ఆర్టికల్స్ బిఫోర్ ది నేమ్స్ ఆఫ్ రివర్స్. రివర్స్ అంటే నదులు, రివర్సు, సీసు, ఓషన్స్, రేంజెస్ ఆఫ్ మౌంటైన్స్, కెనాల్స్, ఐలాండ్స్, డెజర్ట్స్, వాటర్ ఫాల్స్, లేక్స్, ఇమాజినరీ లైన్స్ ఆన్ ది గ్లోబ్ ఈ అన్నిటి ముందు కూడా మనం ఏం వాడాలి, ది వాడాలి. కాబట్టి దీని ముందర కూడా ది ఉండాలి. సో ఆన్సర్ 3rd వన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, పికౌట్ ది ఫ్రేజ్ విత్ ఇన్కరెక్ట్ ఆర్టికల్. సో ఇన్కరెక్ట్ ఏదైతే ఉందో తప్పుడుది కనుక్కోమని చెప్పాడు మనకు, రైట్ది కాదు, తప్పుడుది, తప్పుడుది. ఇక్కడ చూడు, మరి యాన్ అవర్ అన్నాడు, అవర్ ముందర యాన్ వస్తుంది, ఇది రైటే. అండ్ ఆనెస్ట్ మ్యాన్, ఆనెస్ట్ మ్యాన్ ముందర యాన్ వస్తుంది, ఇది కూడా రైటే. డాష్ ఆనరబుల్ పోస్ట్ అన్నాడు, అండ్ ఆనరబుల్ పోస్ట్ ఇక్కడ ఎయిర్ అనేసి అన్నాడు. వీటిల్లో ఏది రాంగు అనేసి అంటున్నాడు చూడండి ఒకసారి. అవర్, ఆనెస్ట్ మ్యాన్, ఎయిర్, ఆనరరీ పోస్ట్ అనేసి అన్నాడు. యాక్చువల్గా ఇక్కడ అన్నీ కరెక్టే, మీరు అబ్జర్వ్ చేస్తే బాగా అబ్జర్వ్ చేయండి, రైట్. అవర్, ఆనర్, ఎయిర్, ఎయిరస్, హెచ్ఈఐఆర్ ఎయిర్ వారసుడు అనేసి అర్థం, రైట్. ఇక్కడ చూడు, ఇది మిస్టేక్. ఇక్కడ హెచ్ సైలెంట్కు సంబంధించి మనం మాట్లాడేటప్పుడు ఇది చాలా చాలా ఇంపార్టెంట్. డాష్ అవర్, డాష్ ఆనర్, డాష్ ఎయిర్, డాష్ ఎయిరస్. ఎయిర్ అంటే వారసుడు, ఎయిరస్ అంటే వారసురాలు. ఆనరబుల్, ఆనరబుల్ పోస్ట్ ఈ అన్నిటికీ కూడా యాన్ ఉండాలి, కానీ ఏ అన్నాడు ఇక్కడ, కాబట్టి దిస్ ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ ఇది కరెక్ట్లే అయినప్పటికీ కూడా వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే రాంగుగా ఇచ్చినటువంటిది ఆప్షన్ కనుక్కోండి అన్నాడు. అలా రాంగుగా ఇచ్చినటువంటిది ఏంటి అంటే ఏ ఎయిర్ అని ఇచ్చారు, అది రాంగు. సో యాన్ ఎయిర్ అని ఇచ్చింటే అది రైట్ అయి ఉండేది, రైట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగనే హెచ్ సైలెంట్ ఉండేటువంటి పదాలు చాలా ఇంపార్టెంట్. ఇలాంటివి ఇంకా కొన్ని ఉన్నాయి, అవి మన యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్సులో చూడండి, చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింటుంది. దాదాపు 60 రూల్స్ రిగార్డింగ్ టు ఏ అండ్ ది అనేవి ఉన్నాయి, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ దీనికి కామెంట్ యువర్ ఆన్సర్.
యూట్యూబ్లోనే ఇది JLDLPL 17823లో ఇచ్చినటువంటి ప్రశ్న. దీనికి ఆన్సర్ ఏంటి అని కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ ఏంటి? హూ ఈజ్ డాష్ ఉమెన్ ఇన్ రెడ్? రైట్, ఈ ఉమెన్ ముందర ఏ పెట్టాలనా, ది పెట్టాలనా, అండ్ పెట్టాలనా? షీ ఈజ్ డాష్ జర్నలిస్ట్. ఐ థింక్ జర్నలిస్ట్ ముందర ఏది పెట్టాలి? దీనా, దీనా, ఏనా, దీనా? ఈ నాలుగిట్లో ఏది అనేది క్వశ్చన్ మార్క్. మీరు యూట్యూబ్లోనే ఇది చేయండి. నెక్స్ట్ వీడియో మనం చెప్పేటప్పుడు మనం డిస్కస్ చేద్దాం. డే బై డే మనం ఒక్కొక్క వీడియోకు సంబంధించి ఒక్కొక్క టాపిక్ సంబంధించి ఎలా ప్రిపేర్ కావాలి ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. రైట్, దీంతో పాటు మీరు ఆర్టికల్స్ అనే టాపిక్ రైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని, యాప్లో దాదాపు 60 రూల్స్ ఉన్నాయి. 60 రూల్స్ జాగ్రత్తగా వినండి, చాలా ఎక్కువ అక్కర్లేదు. ఒక్కసారి 2 సార్లు విన్న తర్వాత రెండో పాయింట్ ఏం చేయాలి? మీరు క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. ఈ క్వశ్చన్స్ అనేవి కూడా మనం ప్రాక్టీస్ బిట్స్ కోర్సులో ఉన్నాయి, అవి ఫాలో కండి. దాదాపు 150 బిట్లు ఉన్నాయి. ఆ 150 బిట్లకు ఆన్సర్ కరెక్ట్గా చేయండి. రైట్, వాటికి ఆన్సర్లు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, అవి వినండి. ఏం కోర్సులో? ప్రాక్టీస్ బిట్స్ కోర్స్ అనేది ఉంటుంది, చూడండి. ఈ టైంలో ఎంత మ్యాక్సిమం వీలైతే అంత మ్యాక్సిమం మీ స్టడీస్కు కేటాయించండి. రైట్, అలాగనే నెక్స్ట్ టాపిక్లో ప్రిపోజిషన్స్, తర్వాత టెన్సెస్, అలా మనం వెళ్తూ ఉందాం. మీరు చెయ్యాల్సిన పని టాపిక్ బాగా వినండి, తర్వాత ప్రాక్టీస్ బిట్లు ఒక 100-150 ప్రాక్టీస్ బిట్లు చేయండి, ప్రీవియస్ బిట్లు అన్నీ చేయండి. ఓకేనా? రైట్, ఇలాగ చేస్తూ మీరు ముందుకు వెళ్ళండి. రైట్, ఏమైనా డౌట్స్ ఉంటే ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కాంటాక్ట్ రైట్ టు దిస్ నంబర్. ఏంటి నంబర్ ఏంటి? 9030353247 అనే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. రైట్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.